ఏ విధంగా విడదీయాలంటే గద్దర్ లేకపోతే తెలంగాణ లేదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఆంధ్ర పాలకులు ఏ విధంగా మనం దోపిడీ చేస్తారని చెప్పి వాళ్ళను విమర్శించుకుంటూ పాటలు రాసిండు గద్దర్. ఈ తెలంగాణలోని పీడిత ప్రజలు మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలు ఏ విధంగా వాళ్ళ పేదరికాన్ని అనుభవిస్తున్నారో, దోపిడి వర్గాలు పెట్టుబడిదారు వ్యవస్థ ఏ విధంగా ఈ పేద ప్రజలను, ఈ బడు బలహీన వర్గాల ప్రజలను ఏ విధంగా దోపిడీ చేస్తుందో ఆ వర్గాల కోసము ఈయన పాటలు రాసి ఈ దేశంలో పాట సాహిత్యాన్ని ఎంత ముందు తీసుకువేయడం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణను గద్దర్ను వేరు చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ లేకుంటే గద్దర్ లేకుంటే తెలంగాణ లేదు. ఈరోజు కొంతమంది చెత్త విధవలు, బండి సంజయ్ లాంటి విధవలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారంటే గద్దర్ ఏం చేసిండు, గద్దర్ ఒక దేశద్రోహి తీవ్రవాదులు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి బిడ్డ మీ ఇళ్లకు మీ తాతలను మీ అయ్యలను ఒకసారి అడుగు. గద్దర్ పాట విని మీ తాతలు కూడా డ్యాన్స్ చేసిన రోజులున్నాయి తెలంగాణ గడ్డ మీద. ఈయన ఏ బండ్లే పోతావు, ఒక బండి వెనక బండి కట్టి ఏ బండ్లే పోతావు కొడుక అంటే దొరలు పోసి పట్టుకొని ఈ తెలంగాణ ఇడిచిపెట్టి పరిగెత్తిన రోజులు బిడ్డ గద్దర్ అంటే. ఇది మర్చిపోవద్దు. గద్దర్ అంటే ఇది, గద్దర్ అంటే పాట, గద్దర్ అంటే చరిత్ర, గద్దర్ అంటేనే యుద్ధం. తెలంగాణను గద్దర్ను వేయాల్సిన అవసరం లేదు. గద్దర్ అంటేనే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాట యాసను, భాషను, పాటను కాపాడినటువంటి వ్యక్తి గద్దరు. ఈరోజు గద్దర్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని కూడా ఒక తరుణంలో మనము ఆయన పాటలను తొలగించినటువంటి పాట పొడుస్తున్న పొద్దు మీద అంటే యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆంధ్ర వైపు, ఆంధ్రాకు సమైక్యాంతకు మద్దతు తెలిపే వాళ్ళు కూడా కొంతమంది ఇతని పాటలకు ఇన్స్పైర్ అయ్యి తెలంగాణకు మద్దతు తెలిపినటువంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు బిడ్డ. మర్చిపోదు ఎవరు కూడా. ఇది అసలైన చరిత్ర, ఈ తెలంగాణలో జరిగిన చరిత్ర. కాబట్టి అంత గొప్ప వీరునికి మనం నివాళులు అర్పించుకోవడం చాలా ఉన్నతమైన విషయం. కాబట్టి గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా మనందరి మీద ఉన్నది. కాబట్టి గద్దర్ గారికి తెలంగాణ ప్రజల తరపున, పీడిత ప్రజానికం తరపున విప్లవ జోహార్లు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాం.